హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో స్క్రైబ్ కావాలి అని మీరు చూజ్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్కి స్క్రైబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి లింక్ యాక్టివేట్ అయింది. ఈ ప్రాసెస్ కు సంబంధించి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక పబ్లిక్ నోటీస్ కూడా రిలీజ్ చేశారు. ఈ నోటీస్ ప్రకారంగా ఎవరైతే ఆల్రెడీ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ స్క్రైబ్ కావాలి అని చూజ్ చేసుకున్నారో వాళ్ళు మీ సొంత స్క్రైబ్ ని మీరు చూజ్ చేసుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేయడానికి లింకు ఏప్రిల్ 21వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు అవైలబుల్ గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ మీరు రిజిస్టర్ స్క్రైబ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవుతారు. ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పీడబ్ల్యూడీ కేటగిరీ స్క్రైబ్ కి సంబంధించినటువంటి లింక్ యాక్టివేట్ అయ్యింది. మిగిలిన ఏ స్టూడెంట్స్ కి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ చేయవలసిన అవసరం లేదు. అయితే మీరు ఎవరినైతే స్క్రైబ్ గా చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి. మీరు ఫిల్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ లో మీరు అప్డేట్ చేసినటువంటి డేటా అంతా కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఆ తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ కూడా మీకు అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో అప్డేట్ చేసినటువంటి డేటాతో ఉన్న కన్ఫర్మేషన్ పేజ్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో ఇమ్మీడియట్ గా ఈ ప్రాసెస్ చేసుకోండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.